హాయ్ ఆల్, వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో మేము పూణే రీచ్ అయ్యేంత వరకు మీకు వీడియో చూపించాను కదా, అక్కడి నుంచి కంటిన్యూషన్ వీడియో ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ కాస్త లేట్గానే లేచాం అందరం. మా తమ్ముడికి డ్యూటీ ఉంది, సో వాడు రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మేము మార్నింగ్ లేచాక ఇంకా టిఫిన్లు అవి చేసి కాస్త రెస్ట్ తీసుకున్నాము. పిల్లలకి పైనుంచి చూస్తుంటే ప్లే ఏరియా కనిపిస్తుంది. వాళ్ళు మార్నింగ్ నుంచి గోల్ చేస్తున్నారు వాళ్ళ అత్తకి తీసుకువెళ్ళమని. మేము ఇంకా టిఫిన్లు అవి కంప్లీట్ చేసుకొని కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా పిల్లలకి పట్టుకొని ఇంకా ప్లే ఏరియాకి వెళ్తున్నాము కిందకి. వీళ్ళకి చాలాసేపు ఆడుకున్నారు, వీళ్ళకి చాలాసేపు ఆడిపించాము అలా. వీళ్ళ కమ్యూనిటీ చాలా పీస్ఫుల్గా కామ్గా ఉందండి. నెక్స్ట్ టోటల్ గ్రీనరీ, నెక్స్ట్ ఈ పిల్లల ప్లే జోన్, జిమ్, క్లబ్స్ అన్నీ లోపల ఉన్నాయి. ఫుల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది వీళ్ళ కమ్యూనిటీ టోటల్గా. సైక్లింగ్ గో. ఇది వీళ్ళ జిమ్ ఏరియా. ఒకసారి లోపల ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఒకసారి అలా వెళ్ళాము. మేము వెళ్ళేటప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం టైంలో 2 o'clock అలా వెళ్ళాము. సో ఎవరూ లేరు, అందుకే ఒకసారి అలా వెళ్ళి తిరిగేసి వచ్చేసాము. చాలా బాగుంది జిమ్ అంతా కూడాను. చూడు శ్రావ్య, వీళ్ళు ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఇంటికి వెళ్దాం రండి అన్నా సరే అసలు కదలట్లేదు. ఇంకా వీళ్ళకి మెల్లగా ఒప్పించేసి ఇంటికి పట్టుకొచ్చేసాము. వచ్చేసాక భోజనం అది చేసేసి పడుకోపోయాము. ఇది ఈవినింగ్ అనమాట. మేము పడుకొని లేచేసరికి మా తమ్ముడుని శ్రావ్య మాకు సర్ప్రైజ్గా ఈ డెకరేషన్ అదంతా కూడాను ప్లాన్ చేస్తున్నారనమాట. ఆ డెకరేషన్ అతను వచ్చి ఇక్కడ డెకరేషన్ ఆల్రెడీ పెట్టడం స్టార్ట్ చేసేసాడు. చూడండి, నిద్ర మొహం పడుకొని లేచి వచ్చి అలా కూర్చుని ఉన్నాను. ఆల్మోస్ట్ ఇది లాస్ట్కి వచ్చేసింది. ఈ డెకరేషన్ అంతా ఫినిష్ అయిపోయాక ఈవినింగ్ మాల్కి అది వెళ్ళామన్నమాట. మీకు ఆ వీడియోస్ చిన్న చిన్నగా ఉన్నాయి, చూపిస్తాను. డెకరేషన్ అది చాలా బాగా వచ్చింది కదా, చాలా నీట్గా చాలా బాగుంది. ఈ లైట్స్ యాడ్ చేయడం వల్ల ఇంకా కలర్ఫుల్గా కనిపించింది. ఇంకా డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇతను క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. మేమందరం కూడా ఇంకా టీ అది తాగేసి ఇంకా మేమందరం కూడా మాల్కి రెడీ అవుతున్నాము. మళ్ళీ కొంచెం ఫాస్ట్గానే వచ్చేయాలి, మా తమ్ముడికి మీటింగ్స్ అవి ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ మాల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మాల్ ఇక్కడ మేమున్న దగ్గర నుంచి కొంచెం దగ్గరలోనే అనమాట. పిల్లలు ప్లే జోన్కి వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడాను. బాగానే ఉన్నాలే. పక్కన పెట్టేసి అక్కడ ఉండిపోదాం అని చెప్పి దీనికి ఒక బీచ్ లో ఇది పెట్టమన్నా, మ్యాప్ పెట్టమన్నా. మెరైన్ డ్రైవ్ బదులు మెరైన్ డ్రైవ్స్ అని చెప్పేసాం దీనికి. సరే అని చెప్పి అయితే మెరైన్ డ్రైవ్ అని పెట్టాం. ఇలా మాట్లాడుకుంటూ మాల్కి అయితే రీచ్ అయిపోయాము. మాల్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది. పిల్లల ఎక్సైట్మెంట్ చూస్తేనే తెలుస్తుంది కదా. పిల్లలకి యాక్చువల్లీ మాల్స్ ఇవంటే చాలా ఎక్సైట్గా ఉంటారు. సో వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఇక్కడ. మేము ఇక్కడ ఫస్ట్ కిడ్స్ జోన్కి వెళ్తున్నాము డైరెక్ట్గా. పిల్లలకి ఆటలు అవి ఆడిపించేసి నెక్స్ట్ మేము కూడా ఒక VR రైడ్ చేసాము, అడ్వెంచర్ రైడ్. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అది.
కిడ్స్ జోన్లోకి ఎంట్రీ అయ్యాక అందరం కలిపి వీఆర్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. అందరం కలిపి చేసాము. నేను ఇదివరకు ఒకసారి హైదరాబాద్ వండర్లాలో స్పేస్లోకి వెళ్ళే అడ్వెంచర్ ఒకటి ఉంటుంది వండర్లాలో, చాలా చాలా బాగుంటుంది. అది కూడా నాకు అది గుర్తొచ్చింది. సేమ్ అలాంటి ఎక్స్పీరియన్సే ఇది కూడాను, చాలా చాలా బాగుంది. ఇలాంటి రైడ్స్ అన్ని మనకన్నా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చెప్పునండి వాళ్ళకి. దానికి తెలీదేమో. నువ్వు సైడ్ లేకు పాపా. గేమ్ వచ్చేసి షియో బేబీ హనీ ఆడతాడని చెప్పేసి వాళ్ళ మామ ఇప్పించాడు ఈ గేమ్. కానీ అసలు షియో బేబీ ఆడలేదు. మామ మేనల్లుడు ఇద్దరు సూపర్గా ఆడారు. చాలా బాగుంది కదా. పిల్లలు ఆడే దగ్గర, వాళ్ళ యాక్టివిటీస్ దగ్గర ఎక్కువ వాయిస్ ఇవ్వనండి. ఎందుకంటే వాళ్ళు ఇన్ ఫ్యూచర్ చూసుకుంటే న్యాచురల్‌గానే చాలా బావుంటది వాళ్ళకి. సియో బేబీ అయితే ఈ ఐస్ క్రీమ్ గేమ్ చాలా చాలా ఎంజాయ్ చేసింది. మేము కూడా చూస్తూ చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇంకా టోటల్ తిరిగేసాము మాల్ మొత్తం.
ఇక్కడేమో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం కేఎఫ్సీలో, దానికోసమే వెయిట్ చేస్తున్నాము. ఫుడ్ వచ్చేసాక తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. చెప్పాను కదా మా తమ్ముడికి మీటింగ్స్ అవి ఉన్నాయి, సో దానికోసం అని చెప్పేసి కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాము. నెక్స్ట్ మళ్ళీ మేము చాప్రా వచ్చే ముందు రోజు కూడా మా తమ్ముడు మళ్ళీ మాల్కి తీసుకువెళ్ళాడు. ఫోనెక్స్ మాల్ చాలా చాలా బాగుంది. ఇంటికి వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేసి పడుకోపోయాము. మళ్ళీ 12 ఆ టైంలో నవీన్ శ్రావ్య సర్ప్రైజ్ ఇచ్చారండి కేక్ కటింగ్కి. ముందు డెకరేషన్ అదంతా చూపించాను కదా, ఇదిగోండి 12 కేక్ సెలబ్రేషన్ వీడియో ఇది. నా దగ్గర వీడియోస్ అయితే మిస్ అయ్యాయి, కానీ ఫొటోస్ యాడ్ చేస్తాను. చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారండి, లైఫ్ టైం గుర్తుండేలా. ఇక్కడ విజువల్స్ ఎలా వస్తాయని ట్రయల్ జరుగుతుంది. హ్యాపీ యానివర్సరీ అన్నయ్య. థ్యాంక్ యూ. నా బర్త్డే కమ్ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే బాగా జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. నెక్స్ట్ డే షిరిడి వెళ్తున్నాము. షిరిడి వ్లాగ్ వస్తుంది. బాయ్ బాయ్.